హలో ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను తిరుపతి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తున్నాను. ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతా. ప్రజెంట్ వచ్చేసి నేను నా రూమ్లో ఉన్నాను. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతాను. ఇంకా నాకు ఎల్బీనగర్ నుంచి బస్సు ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ నుంచి మీకు ఇంకా ఏంటంటే ఎప్పుడు రీచ్ అవుతామో, ఎన్ని గంటలకు బస్సు ఉంది అనేది నీకు అన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇప్పుడు నేను ఇక్కడ మన్నగూడలో బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు ఎల్బీనగర్కి అయితే వెళ్తున్నాను. నాకు బస్ వచ్చేసి ఎల్బీనగర్లో ఉంది. అటు నుంచి ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11కి అయితే, నాకు 11:05కి అయితే బస్సు ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా, చూస్తుండండి. గైస్ వచ్చేసి ఇప్పుడు నేను ఎల్బీనగర్లో ఉన్నాను. ప్రజెంట్ మన పిల్లర్ నెంబర్ వచ్చేసి 1666 అయితే నెంబర్ ఇచ్చారు మనకి అక్కడ పికప్ పాయింట్ అని చెప్పి. అక్కడ నుంచి మనకు టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మనకు వచ్చేసి బస్సు వచ్చేసి మనకి 11కి అనమాట పికప్ పాయింట్. చూడండి, ఇదంతా దగ్గరలో ఉన్నాను. మా తర్వాత బస్సు వచ్చిన తర్వాత బస్సు కూడా చూపిస్తాను. బస్సు ఇంటీరియర్లో ఎలా ఉంది, ఏంటి, బస్ నెంబర్ ఎంత, మనది ఏ టైంకి రీచ్ అవుతామో అవన్నీ మీకు డీటెయిల్స్గా చెప్తాను. నేను ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఎల్బీనగర్ పికప్ పాయింట్లో వచ్చేసాము. అయితే ఇప్పుడు మనం పిల్లల నెంబర్ వచ్చేసి 1666 ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన బస్సు అయితే మన మోజో ట్రావెల్స్ అనమాట. మోజో ట్రావెల్స్ ఫస్ట్ టైం నేను బస్సులో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు బస్సు వచ్చి 30 మినిట్స్లో వస్తుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. బస్సు వచ్చాక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బస్సు ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ ఎలా ఉంటుంది, ఇంట్లో లోపల ఎలా ఉంది, సిట్టింగ్ ఎలా ఉంది, స్లీపర్ ఎలా ఉంది, సెలక్షన్ కాటన్స్, మా చార్జెస్, టేకింగ్ పాయింట్ ఎలా ఉంది అని ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాను ఎక్కడెక్కడ ఏ టైంలో ఎక్కడెక్కడ అవుతాము, వాషింగ్ ఎక్కడ అవుతాము. ప్లస్ డిన్నర్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే డిన్నర్ టైం అయితే లేదని చెప్పారు. డైరెక్ట్ ఇంకా లేట్ నైట్ అయింది కాబట్టి మనకు పికప్ 11కి ఉంది కాబట్టి మనకు డైరెక్ట్ ఇంకా తిరుపతికి అని చెప్పి అనుకున్నాను. చూద్దాము, మేమైతే డిన్నర్ చేసేసాను. ఇంకా డిన్నర్ చేసి రెడీ ఉన్నాము. చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11:10 అయిపోయింది. ఇంకా మనకు బస్సు డ్రైవర్ కాల్ చేశాడు. ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ టైం పడుతుందని చెప్పాడు. మనమైతే పికప్ పాయింట్లో ఉండమని చెప్పాడు. నేనైతే పికప్ పాయింట్లో ఉన్నాను ప్రజెంట్. ఇంకొక 10 మినిట్స్లో బస్సు అయితే వస్తుంది. ఆ బస్సు ఎలా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు అన్ని తర్వాత చూపిస్తాను. గైస్, ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి www.mojobus.com. మీరు వెళ్ళి అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసే బస్సు అయితే ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. మీకు ఇంకా చూపిస్తాను సైడ్లో ఎలా ఉంది ఏంటనేది వ్యూ పాయింట్ చూడండి. ఇది రోడ్ సైడ్ అనమాట. ఇదంతా ఇట్లా ఉంది. గైస్, నేనైతే ఇప్పుడు నా లగేజ్ అయితే మొత్తం బస్సులో పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మన బస్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు 3101 అనమాట బస్ నెంబర్ వచ్చేసి. సో ఇప్పుడు డ్రైవర్ ఏమంటున్నాడు అంటే మనకి ఇంకా డిన్నర్ పాయింట్ వచ్చేసి మనకు తాజా టిఫిన్స్ చౌటుపల్ దగ్గర అయితే ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళే దారిలోనే ఒక చెక్ పోస్ట్ ఏదో తగులుతుందంట. ఆ చెక్ పోస్ట్ చూసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోవడమే అని అంటున్నారు. చూద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి, ఎక్కడ డిన్నర్ టైం ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్తాను. గైస్, మన బెర్త్ నెంబర్ వచ్చేసి U15 విండో స్లీపర్ అనమాట. బెర్త్ అనమాట మనది వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇద్దరికి పడుకోవడానికి ఉంది. బట్ ఇక్కడ నాకైతే ఒక్కరే అని చెప్పారు. నేను ఒక్కనే అని చెప్పారు నాకైతే. చూడాలి ఫ్రెండ్స్. సిండ్రెల్లా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బాగుంది. ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. కొంచెం
పాత బస్సే బట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రెండు ఏసీబీ ఇంకా ఇలా ఉంది. ఇంటీరియర్ అయితే బెడ్షీట్స్ పాతవే బట్ బాగానే మెయింటైన్ చేస్తున్నాం నీట్గానే. చూడండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడే ఎల్బీ నగర్ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎల్బీ నగర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్ పికప్ పాయింట్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంది. డ్రైవర్ కోచ్ చూడండి. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంది. గైస్ చూస్తున్నారు కదా, మన బస్సు అయితే ఇప్పుడు ఇక్కడ ఆగింది. ఇదంతా ఇక్కడ చూడండి, ఇది గ్రాండ్ ఒడిశా ఫ్యామిలీ డాబా దగ్గర అయితే మనం ఆగాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చూడండి, ఇదంతా మనతో పాటు ఇంకో బస్సు కూడా వచ్చింది. బస్సు చూడండి, ఇది వాళ్ళ సర్వీస్ అనుకుంటా, వాళ్ళ బస్సు. అది సేమ్ అక్కడే తిరుపతి అనుకుంటా. మన బస్సు వచ్చేసి ఇది ఇలా ఉంది. ఇక్కడ ఇదంతా చూడండి, టైలెట్స్కి అయితే ఆగాము. ఇదంతా టీ పాయింట్ ఇలా అవుతుంది. డిన్నర్ బ్రేక్ వచ్చేసి చూడండి, ఇదే మన బస్సు. ఇక్కడ బస్సు మనం అబ్జర్వ్ చేయని ఇక్కడ గ్యాస్ అయితే బ్రేక్ అయింది. బస్సు చూడండి. యాక్చువల్గా ఇప్పుడు ఫుడ్ తిన్నాం అనుకుంటున్నాం కానీ అంత ఆకలి అయితే లేదు. సో అందుకోసం అయితే నేను వాష్రూమ్ అయితే ఇంటికి వచ్చాను. తర్వాత ఇంకేం ఫ్రెండ్స్, మనతో పాటు ఇంకా వేరే వెహికల్స్ కూడా వచ్చినాయి, బస్సెస్. ఇది చూడండి, శ్రీకృష్ణ ట్రావెల్స్ అంట. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు బస్సు మన స్టార్ట్ అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ డ్రైవర్ పేరు వచ్చేసి సతీష్ అన్న. ఈ అన్న ఇప్పుడు సెకండ్ డ్రైవర్ అనమాట బస్సుకి. ఎప్పుడు ఏ బస్సుకైనా ఇప్పుడు ఇట్లా లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఇలా ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ అయితే కంపల్సరీ అనమాట. సో ఫస్ట్ డ్రైవర్ అయితే ఇప్పుడు డిన్నర్ బ్రేక్ వరకు అయితే తను డ్రైవ్ చేశాడు. తర్వాత ఇప్పుడు సెకండ్ డ్రైవర్ వచ్చేసి సతీష్ అనమాట. అతని పేరేమో గౌస్ అనమాట, ఫస్ట్ డ్రైవర్ పేరు. సో గైస్, అయితే ఇప్పుడు మనకు వచ్చేసి మన వెహికల్ బస్సు స్పీడ్ వచ్చేసి 80 స్పీడ్ లిమిట్ అంట ఈ బస్కి. లాక్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం జర్నీ ఇప్పుడు ఫస్ట్ చౌటుప్పల్, నల్లగొండ, చెన్నై రూట్ అనమాట మనం వెళ్ళేది. నెల్లూరు కావాలి. సో ఇట్లా అద్దంకి ఈ విధంగా, తర్వాత నెల్లూరు తర్వాత తిరుపతి, ఇంకా ఈ రోడ్ అనమాట. మనము ప్రజెంట్ వచ్చేసి మనము ఇప్పుడు చౌటుప్పల్ దాటేసి వెళ్తున్నాం అనమాట. చూడండి, అన్న మంచి స్పీడ్లో అయితే ఉన్నాడు. 80 స్పీడ్లో అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. ప్రజెంట్ టైం వచ్చేసి 1:34 అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, టైం వచ్చేసి 1:34 AM నైట్. సతీష్ అన్న డ్రైవర్ అనమాట. అన్న పేరు వచ్చేసి సతీష్. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి టైం పాస్ ఇస్తున్నాడు మనోడు. చూడండి.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ఇక్కడ మనము మార్నింగ్ 6:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మనకైతే టీ బ్రేక్ ఇచ్చారు ఇక్కడ, వాష్రూమ్స్కి ఇంకా టీ బ్రేక్ అని ఇచ్చారు. ఈ ప్రజెంట్ రైట్ నో మనం వచ్చేసి ఇప్పుడు ఇగో టాయిలెట్స్ ఇక్కడ ముందు ఇదంతా వాళ్ళది కావలి గ్రాండ్ వచ్చేసి మనం వచ్చేసి కావలి గ్రాండ్లో ఉన్నాము. కావలికి ఇంకో ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము ప్రజెంట్ హైవేకి. అయితే వచ్చేసి మనకి ఇప్పుడు నెల్లూరు ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక 50 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూద్దాం, ఇంకా జర్నీ అయితేనే సాగుతూనే ఉంది ఇలా. నెల్లూరులో అయితే మళ్ళీ డ్రైవింగ్ చేసుకున్నాడు గౌస్ అన్న. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు నెల్లూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నెల్లూరు బ్రిడ్జ్ అంటే చూస్తున్నారు కదా, ఇదంతా నెల్లూరు సిటీ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకటి డ్రాపింగ్ పాయింట్ ఉంటే డ్రాపింగ్ పాయింట్లో ఇక్కడ డ్రాపింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇదంతా. సో ప్రజెంట్ టైం వచ్చేసి రైట్ నౌ ఇప్పుడు 7:40 అయితే అవుతుంది. ఇదంతా నెల్లూరు సిటీ అనమాట. ఇక్కడ ఇంకా ఒక డ్రాపింగ్ పాయింట్ ఉంటే డ్రాపింగ్ పాయింట్ కోసమని ఇక్కడ బస్ అయితే ఆపేశారు. చూడండి ఇదంతా. సో గైస్, నేనైతే తిరుమలకి అయితే రీచ్ అయిపోయా. ఇంకో ఫ్యూ మినిట్స్లో అయితే నేను ఇంకా బస్ స్టాప్లో దిగేస్తాను బస్సు. చూస్తుండండి. ఫ్రెండ్స్, ఫైనల్గా నా రూమ్కి అయితే వచ్చేసా. నేను ఇక్కడైతే ప్రైవేట్కి అయితే రూమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ రూమ్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ దొరకవంట, ఆన్లైన్లో చూసేసుకోవాలంట. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడే మండపం పక్కనే కింద బస్ స్టాప్ దగ్గరలో తీసుకున్నాను రూము. ఈ రూమ్ వచ్చేసి నాకైతే 1800 పడింది. ఎందుకంటే నాన్ ఏసీ అయితే అవైలబుల్ లేవంట. సో నాన్ ఏసీకి 1500, ఏసీ అయితే 1800 అని చెప్పారు. సో ఇంకా 300కి ఏముందని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాగా ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంది, వేడి ఎక్కువ ఉంది. సో అందుకని నేనైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను, తప్పట్లేదు ఇంకా. సో ఇప్పుడైతే బాగా టైర్డ్ అయిపోయాను కాబట్టి నేను ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఇప్పుడు నైట్ వచ్చేసి 2 o'clock మనకి అక్కడ దర్శనం ఫ్రీ టికెట్స్ అయితే దొరుకుతాయంట. అక్కడికి వెళ్ళి లైన్లో క్యూలో నిలబడితే వాళ్ళు మనకి ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారంట. సో ఆ 12 o'clock అయితే నేను వెళ్తాను, వెళ్ళే టికెట్స్ అయితే తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ రేపు దర్శనానికి అయితే దర్శనం చేసుకుంటాను. సో అంతే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.